హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభార్త చెప్పిందండి. వీరందరి ఖాతాల్లో కూడా వరుసగా ఈ 4 పథకాల డబ్బులు అయితే ఈ యొక్క 2025 సంవత్సరం సంబంధించి డబ్బులు అయితే జమ చేయబోతుందండి. ఏ తేదీల్లో ఈ యొక్క డబ్బులు ఖాతాలో పడబోతున్నాయి, అప్లై చేసుకోవడానికి ఏ డాక్యుమెంట్స్ ఉండాలి, ఎప్పటి నుంచి డబ్బులు ఎగ్జాక్ట్లీ వస్తున్నాయి, అదేవిధంగా ఈ యొక్క పథకాలకు సంబంధించి ఏ రూల్స్ తెచ్చారు అనేది కూడా వీడియోలో అయితే చెప్పబోతున్నానండి. వీడియో ఎండ్ వరకు చూడండి. వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. ప్రభుత్వ పథకాలకు, సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ ఏ చిన్న అప్డేట్ మీకు తెలియాలన్నా సరే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అయితే ఈ యొక్క 2025 సంవత్సరం సంబంధించి అయితే తీసుకురావాలని అయితే చూస్తుందండి. ప్రధానంగా చూస్తే కనుక రాష్ట్రంలో తల్లికి వందనం పథకానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి ఇక్కడ పనులు అయితే ప్రారంభించారండి. ఈ యొక్క పథకానికి సంబంధించి మార్గదర్శకాలు అయితే ప్రిపేర్ చేయడం, అదేవిధంగా ఇప్పటికే లబ్ధిదారులను గుర్తించే ప్రక్రియ కూడా ప్రారంభమైందండి. అంటే రాష్ట్రంలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు ఈ యొక్క పథకానికి ఎలిజిబిలిటీ అయ్యి, ఎంతమందికి ఒక డబ్బులు ఇవ్వాలి, బడ్జెట్ ఎంత కేటాయించాలి, ఇలాంటి అనేక విషయాలపైన ప్రభుత్వం అయితే కసరత్తు అయితే చేస్తుందండి. కాబట్టి ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు కూడా ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటని చెప్పేసి ఆల్రెడీ డేట్ అనేది ఫిక్స్ చేశారండి. జూన్ 15 అయితే ఈ యొక్క డబ్బులు అయితే పడబోతున్నాయండి. అందరి ఖాతాల్లో కూడా విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో డబ్బులు అయితే పడబోతున్నాయి. అయితే దానికన్నా ముందు ఈ యొక్క పథకానికి సంబంధించి లబ్ధిదారుల్ని ఏ విధంగా గుర్తించాలి, ఏంటి, ఈ విషయాలన్నిటిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే అధికారులకైతే ఇప్పటికే కొన్ని మార్గదర్శకాలు అయితే సూచిస్తుందండి. కాబట్టి లబ్ధిదారులు ఏ విధంగా గుర్తిస్తారు, అదేవిధంగా అప్లై చేసుకోవడానికి ఏమేమి డాక్యుమెంట్స్ మీ దగ్గర ఉండాలి అనేది ఇప్పుడైతే చెప్తానండి. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు, ఇక ఓసీలో ఉన్నటువంటి అగ్రవర్ణ పేదలు ఎవరైతే ఉంటారో వీరందరికీ సంబంధించి అయితే ఈ యొక్క పథకం సంబంధించి డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఖాతాలకైతే జమ చేయబోతుందండి. ఈ యొక్క తల్లికి వందనం పథకం ద్వారా గరిష్టంగా ఒక ఇంట్లో 2 పిల్లలు ఉన్నా లేదంటే 3 ఉన్నా కూడా వీరికి సంబంధించి అయితే పథకం సంబంధించి డబ్బులు అయితే జమ చేయబోతుందండి. 2 ఉంటే కనుక మీరైతే 30,000 పొందొచ్చు, 3 ఉంటే కనుక 45,000 అయితే పొందొచ్చండి. అంటే ఒక్కొక్కరికి 15,000 చొప్పున అయితే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క తల్లికి వందనం పథకం సంబంధించి అయితే డబ్బులు అయితే ఖాతాలకైతే వేయబోతుందండి. ఇక అదేవిధంగా ఈ యొక్క పథకానికి సంబంధించి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు ఉన్నారో వీరికి సంబంధించి స్కూల్స్లో 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ దాకా చదువుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారైతే ఎలిజిబిలిటీ అవుతారండి. అంటే మన స్కూల్స్లో చూసుకుంటే కనుక 10th దాకా చదువుతున్న వాళ్ళు, ఇక కాలేజ్ చూసుకుంటే కనుక ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. ఇక దీంతో పాటే ఒక విద్యార్థికి సంబంధించి అకాడమిక్ ఇయర్కి సంబంధించి 75% అటెండెన్స్ అనేది కంపల్సరీ ఉండాలని అయితే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక్కడ స్పష్టమైతే చేసిందండి. దీనికి సంబంధించి ఆల్రెడీ మార్గదర్శకాలు కూడా రెడీ చేస్తున్నారండి. ఎందుకంటే ఈ రూల్ పెట్టడం వల్ల ప్రధానంగా స్కూల్కి వెళ్ళే విద్యార్థుల సంఖ్య అయితే పెరుగుతుందండి, గణనీయంగా పెరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ వాళ్ళకి చదువు వస్తుంది, అదేవిధంగా ఈ యొక్క పథకం బెనిఫిట్స్ కూడా పొందొచ్చండి. ఈ రకంగా 2 రకాలుగా కూడా వీరైతే బెనిఫిట్ అయితే పొందుతారు. కాబట్టి కంపల్సరీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పథకం, ఈ యొక్క రూల్ అయితే ముఖ్యంగా ఈ యొక్క పథకానికి సంబంధించి అయితే తీసుకురాబోతుందండి. ఇక దీని తర్వాత ప్రధానంగా చూసుకుంటే కనుక వారికి రేషన్ కార్డు అయితే ఉండాలండి. రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే అంటే ఈ యొక్క పథకం అయితే ఇస్తుంది. ఎందుకంటే బిలో పవర్టీ లైన్లో ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క పథకం అయితే వర్తింప చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటుందండి. అంటే ఇక్కడ మనకి అగ్రవర్ణ పేదలను సెలెక్ట్ చేశారు కదా, వారికి కూడా ఇస్తున్నారు కదా. అంటే అగ్రవర్ణ పేదల్లో కూడా యాన్యువల్ ఇన్కమ్ అనేది 3 లక్షల కన్నా తక్కువ ఉండేవారు ఉంటారండి. కాబట్టి వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి వారి యొక్క యాన్యువల్ ఇన్కమ్ 3 లక్షల కన్నా తక్కువ ఎక్కడైతే ఉంటుందో, గ్రామాల్లో కావచ్చు, విలేజెస్లో కావచ్చు, అదేవిధంగా పట్టణాల్లో కావచ్చు, ఈ రకంగా చూసుకుంటే కనుక 3 లక్షల కన్నా తక్కువ, 2,50,000 కన్నా తక్కువ అయితే వారి యొక్క యాన్యువల్ ఇన్కమ్ అయితే ఉంటుందండి. వారికి రేషన్ కార్డు కూడా ఉంటుంది. వాళ్ళందరూ కూడా బిలో పవర్టీ లైన్లోకి అయితే చెందుతారండి. కాబట్టి వీరికి సంబంధించి ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అయితే వారికి అయితే వస్తాయండి. దీని తర్వాత 4 వీలర్ వెహికల్ వారి పేరు మీద రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉండకూడదండి. అంటే లగ్జరీ కార్ అండి. ఇప్పుడు ఉపాధి నిమిత్తం ఏదైనా వెహికల్ వాడుతున్నారు అనుకోండి, ఆటో కానీ, ఇక మ్యాక్సీ క్యాబ్ వ్యాన్ లాంటి, లేదా ట్రాక్టర్ కానీ ఇలాంటివి ఉన్నాయనుకో, అవి ఏం పర్లేదండి. అవన్నీ కూడా ఉపాధి అంటే బతకడానికి వాడుతున్నారు కాబట్టి అవి లగ్జరీ వెహికల్స్ లాగా రావండి. దానికి ప్రభుత్వం మినహాయింపు అయితే ఇస్తుందండి. ఫర్దర్గా కారు, 4 వీలర్ వెహికల్ ఎవరైతే తిరగడానికి కొనుక్కుంటూ ఉంటారో ఫ్యామిలీ పరంగా, అలాంటి కార్లు ఎవరైతే కొనుక్కుంటారో వారికైతే ఈ యొక్క ప్రభుత్వ సంక్షేమ పథకాలు అయితే రావండి. ఇక గత 2 ఇయర్స్గా చూసుకుంటే కనుక ఇక్కడ వారి ఇన్కమ్ ట్యాక్స్ అనేది కట్టి ఉండకూడదండి. ఇన్కమ్ ట్యాక్స్ వారు పే చేసినట్లయితే కనుక ఖచ్చితంగా వారికి అయితే సంక్షేమ పథకాలు అయితే ఆపేస్తారండి. గత 2 ఇయర్స్లో చూసుకుంటారండి ప్రధానంగా. ఇక దీంతో పాటు ప్రభుత్వ ఎంప్లాయ్ ఆ కుటుంబంలో ఉండకూడదండి. ఇక ఎవరైతే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో
వారందరికీ కూడా సంక్షేమ పథకాలన్నీ కూడా వర్తిస్తాయండి. వారందరూ కూడా ఈ యొక్క హ్యాపీగా అయితే ఈ యొక్క సంక్షేమ పథకాలన్నీ కూడా పొందొచ్చండి. వారికి ఈ యొక్క సంక్షేమ పథకాలు ఇవ్వడంలో ఎటువంటి అబ్జెక్షన్ అయితే ఇక్కడ ప్రభుత్వం అయితే పెట్టలేదండి. కాబట్టి అందరూ కూడా నిశ్చయంతగా వారైతే అప్లై చేసుకొని ఈ యొక్క డబ్బులైతే పొందొచ్చండి. ఇక దీని తర్వాత చూసుకుంటే గనక ప్రధానంగా ప్రతి నెల కూడా మీరు యూజ్ చేసే కరెంట్ బిల్ అనేది 300 యూనిట్ల కన్నా తక్కువ అయితే యూజ్ చేస్తూ ఉండండి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం యావరేజ్ అయితే తీసుకుంటుందండి. మీరు యూజ్ చేసే కరెంటు బిల్లు యావరేజ్ అయితే తీసుకుంటుంది. 6 నెలలకు కానీ 7 నెలలకు కానీ యావరేజ్ తీసుకుందనుకోండి, 300 యూనిట్లు దాటేసి వచ్చిందనుకోండి, ఆ యొక్క యావరేజ్ తీసుకున్నప్పుడు అప్పుడు మీకు సంక్షేమ పథకాలు ఆపేసే అవకాశం అయితే ఉంటుందండి. కాబట్టి మీరు యూజ్ చేసే కరెంటు బిల్ అనేది చాలా తక్కువ అయితే వాడడానికి ట్రై చేయండి. అంటే 200, 250 యూనిట్లు యూజ్ చేశారనుకోండి, మీకు యావరేజ్ తీసుకున్నా కూడా అంత అయితే రాదండి. ఈ రకంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క కరెంటు బిల్లు ఎక్కువ యూజ్ చేసిన వారికి కూడా సంక్షేమ పథకాలు అయితే ఇవ్వదండి. తల్లికి వందనం పథకమే కాదండి, మిగతా పథకాలు కూడా ఇవ్వదండి వీరికి సంక్షేమ పథకాలు అనేవి. ఇక దీని తర్వాత చూసుకుంటే కనుక మీకు సొంత ఇల్లు కలిగి ఉంటే కనుక 1000 చదరపు అడుగుల లోపు అయితే మీ యొక్క ఇంటి విస్తీర్ణత అనేది ఉండాలండి. అదేవిధంగా వ్యవసాయ భూమి కలిగి ఉంటే గనక మాగాని అయితే 2.5 ఎకరాలు, మెట్ట అయితే గనక 5 ఎకరాలండి. లేదు 2 రకాల భూములు ఉన్నాయనుకోండి, మొత్తం కలుపుకొని 5 ఎకరాల లోపు అయితే ఉండాలండి. ఈ రూల్ అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చేలా అయితే కనిపిస్తుందండి. కాబట్టి కంపల్సరీ ఇవన్నీ కూడా మీరైతే గుర్తుపెట్టుకోండి. ఇక దీని తర్వాత సొంత ఇల్లు కలిగి ఉన్నవారైతే ఖచ్చితంగా అయితే 1000 చదరపు అడుగుల కన్నా తక్కువ అయితే వారికైతే ఈ యొక్క ఇంటి విస్తీర్ణత అయితే ఉండాల్సి అయితే ఉంటుందండి. అద్దెలు ఉంటే కనుక ఎటువంటి అబ్జెక్షన్ అయితే ఉండదండి. ఇక మినిమంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క రూల్స్ అయితే తీసుకొచ్చేలా అయితే ఉందండి. ఇక దీని తర్వాత క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్, ఈ యొక్క సర్టిఫికేట్స్ అనేది మీరు ముందుగా అయితే ఏర్పాటు చేసుకుంటూ అయితే ఉండాలండి. విద్యార్థికి సంబంధించి క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అప్లై చేయించండి. అదేవిధంగా తల్లిదండ్రులకు సంబంధించి కూడా క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు అయితే అప్లై అయితే చేసుకోండి. ఇక తల్లిదండ్రులకు సంబంధించి 2 ఆధార్లు అయితే ప్రాపర్గా అయితే ఉండాలి. అదేవిధంగా మీకు బ్యాంక్ అకౌంట్ అయితే ఉండవలసి అయితే ఉంటుందండి. ఆ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అనేది కంప్లీట్ చేసుకుంటూ అయితే ఉండాలండి. ఇక అదేవిధంగా విద్యార్థికి సంబంధించి ఆధార్ కార్డు అనేది ప్రాపర్గా ఉండాలండి. అదేవిధంగా క్యాస్ట్ ఇన్కమ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ అయితే అప్లై చేసుకోండి. ఇక అదేవిధంగా రేషన్ కార్డు ఉంటుంది కాబట్టి ఇక 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే మీరు ముందుగానే తీయించుకుని అయితే రెడీగా అయితే పెట్టుకోండి. ఇక మినిమంగా ఈ డాక్యుమెంట్స్ ఉంటే సరిపోతుంది. స్కూల్స్లోని ప్రైమరీగా రిజిస్ట్రేషన్ అయితే చేస్తారండి. అక్కడైతే రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయితే చేసుకోండి. అక్కడ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫర్దర్గా గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వారైతే సెకండరీ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేస్తారండి. తర్వాత మీ దగ్గరికి వచ్చి తంబది తీసుకోవడం జరుగుతుంది. ఇలా తంబది తీసుకున్న తర్వాత మీకు ఎలిజిబిలిటీ ఉంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం చెప్పిన టైంకి అయితే డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తుందండి. ఆ టైంలో మీరు ఎంతమందికి ఈ యొక్క పథకానికి అప్లై చేసుకున్నా పర్లేదండి. సేమ్ ప్రూఫ్స్ అయితే ఇచ్చి అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకే బ్యాంక్ అకౌంట్ కూడా ఇచ్చి మీరైతే డబ్బులు అయితే పొందొచ్చండి. మీ ఖాతాకి అయితే వచ్చి డబ్బులు అయితే పడడం జరుగుతుందండి. ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క పథకాన్ని గరిష్టంగా ఇంట్లో ఎంతమంది విద్యార్థులు పిల్లలు చదువుతున్నా కూడా వారికి సంబంధించి అయితే ఇస్తామని అయితే ఇప్పటికే పేర్కొనడం జరిగిందండి. కాబట్టి ఈ విధంగా మీరు ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి డబ్బులు అయితే పొందొచ్చండి. రాష్ట్ర ప్రభుత్వం యొక్క రూల్స్ అన్ని కూడా తీసుకొస్తుందండి. మస్ట్ అండ్ షుడ్గా మీరైతే పాటించాల్సి అయితే ఉంది. ఎవరైతే పాటిస్తారో వారికి మాత్రమే ఒక సంక్షేమ పథకాలన్నీ వస్తాయండి. మరీ చెప్తున్నాను, రాష్ట్ర వ్యాప్తంగా కూడా June 15 అయితే ఒక డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం వేయబోతుంది. ముందుగా 2025 సంవత్సరం సంబంధించి ఈ యొక్క పథకాన్ని అయితే తీసుకొస్తుందండి. ఇక దీని తర్వాత ఫర్దర్గా చూసుకుంటే కనుక డ్వాక్రా మహిళకి అయితే 0 వడ్డీ పథకాన్ని అయితే తీసుకొస్తున్నారండి. ఈ యొక్క పథకం ద్వారా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలందరికీ కూడా 10 లక్షల దాకా ఎవరైతే లోన్లు తీసుకుని ఉంటారో వారికి సంబంధించి అయితే 0 వడ్డీ పథకం ద్వారా ఇంట్రెస్ట్ డబ్బులు అయితే జమ చేయబోతుందండి. సంవత్సరానికి 1 విడత కానీ లేదంటే కనుక 2 విడతల్లో కానీ డబ్బులు అయితే జమ చేస్తుందండి. ఈ యొక్క 2025 సంవత్సరం సంబంధించి అయితే డబ్బులు అయితే జమ చేయబోతుందండి డ్వాక్రా మహిళలందరికీ కూడా. ఇక దీని తర్వాత ఎవరైతే రైతులు ఉన్నారో వీరికి సంబంధించి అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 20,000 అయితే ఈ యొక్క 2025 సంవత్సరం సంబంధించి అయితే డబ్బులు అయితే వేయబోతుందండి. ఇక ఈ యొక్క అన్నదాత సుఖీభవ పథకం ద్వారా చూసుకుంటే ఎవరైతే రైతులు ఉన్నారో వీరైతే 14,000 అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే పొందబోతున్నారండి. 14,000 వీరు రాష్ట్ర ప్రభుత్వం అయితే 3 విడతల్లో అయితే వేయబోతుందండి. కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే కనుక 6,000 అయితే ఇస్తుందండి. అది కూడా 3 విడతల్లో అయితే PM కిసాన్ పథకం ద్వారా అయితే వేయబోతుందండి. ఈ రకంగా 2 కలుపుకుంటే 20,000 అయితే వస్తున్నాయండి. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఒక ఇన్స్టాల్మెంట్ డబ్బులు అయితే ఇక వచ్చే నెలకు సంబంధించి అయితే వేయబోతుందండి. రైతులందరి ఖాతాలో కూడా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వారి ఖాతాలు అయితే పడబోతున్నాయండి. ఇక ఇదే నెలలో మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి 20,000 అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుందండి. ఈ యొక్క 20,000 అనేది వేట నిషేధ టైంలో వారికైతే రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భృతి కింద ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. అది కూడా ఏంటంటే
10,000 అయితే ఇచ్చేవారండి ముందు చూసుకుంటే. ఇప్పుడేంటంటే టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక 10,000 పెంచారండి. కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఇప్పుడు 10,000 పెంచి మొత్తం మీద 20,000 అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ విధంగా సంక్షేమ పథకాలైతే వరుసగా వన్ బై వన్ తీసుకొస్తున్నారండి. దీని తర్వాత ఇంకా కొన్ని పథకాలైతే తీసుకురావాల్సి అయితే ఉంది. అయితే ఈ యొక్క పథకాలకు సంబంధించి ఇంకా ప్రభుత్వం అయితే ఇక్కడ మాట్లాడలేదండి. మేబీ ఈ యొక్క పథకాలన్నీ కూడా తీసుకొచ్చిన తర్వాత ఆ యొక్క పథకాలను కదిపే అవకాశం అయితే కనిపిస్తుందండి. అప్పుడు దాకా వెయిట్ చేయాల్సిందండి.